ఈ ఈ పరిచయం లేకపోతే ఈ సాక్ష్యం దేవుని దగ్గర నుండి ఏబుకు పోగొట్టాలని, ఏబుకి కనపడే పైరూపం కాదు, లోపల ఇంకొక నిజస్వరూపం ఉంది, దాన్ని నేను బయట పెడతానని సాతానుగాడు వేసినటువంటి ఎత్తుగడ లేకపోతే ప్రయత్నం. అయితే యోబు ఈ ఈ విషయంలో దేవుని ఎదుట ఎలా ఉన్నాడో మన తర్వాత వచనాల్లో చూస్తే మనకు అర్థమైద్ది. ఉదాహరణకి తర్వాత మనం చదివితే గనక 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చదివితే సేమ్ మొదటి అధ్యాయం 6వ వచనంలో ఎలాగో రాయబడి ఉందో 2వ అధ్యాయంలో కూడా ఇంచుమించుగా లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాయబడింది, మనం చదవచ్చు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివో అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని మాట్లాడాడు. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏదైతే ఉందో 2వ అధ్యాయంలో మళ్ళా అదే ఎందుకు పెట్టారు? ఆడ ఒక దగ్గర చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇక్కడ వేరే దగ్గర సరిపోయేది కదా, అంటే నాకు వచ్చినటువంటి ఆలోచన అని అనిపించిన తర్వాత మళ్ళీ ఏమనిపించింది అంటే, ఖచ్చితంగా ఒక విషయాన్ని 2 చోట్ల రాశారంటే, ఒకే విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా 2 చోట్ల రాశారంటే ఇందులో ఏదో మొత్తానికి బలమైన విషయం ఏదో ఉంది అని నాకు అనిపించి అది ఏమిటా అని నేను పరిశోధన చేసినప్పుడు, నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేను దాని మీద ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు తెలియపరిచినటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో చెప్తాను, జాగ్రత్త వినండి ఈరోజు. అదేమిటంటే, మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏదైతే ఉందో 2వ అధ్యాయంలో అదే విషయం ఉంది కదా. ఎందుకు ఇలా ఉంది అంటే, మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి 2వ అధ్యాయం దాకా, అంటే 22వ వచనం దాకా ఈ మధ్యలో మనం చదివితే ఏముంది ఈ మధ్యలో అంటే, భయంకరమైన శోధన ఏబుకుంది. ఏబు గారు భయంకరంగా శోధించబడ్డారు. పిల్లలను కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, భయంకరమైనటువంటి శోధన. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 6 దగ్గర నుండి 22 దాకా భయంకరంగా శోధించబడ్డారు ఏబు. అయితే శోధన తర్వాత, ఇంచుమించుగా శోధన తర్వాత 2వ అధ్యాయం ప్రారంభమైంది. తర్వాత కూడా మళ్ళా శోధన ఉంటే ఉంది కానీ ముఖ్యంగా అయితే చాలా వరకు శోధన ఇక్కడ జరిగింది. చాలా భయంకరమైనటువంటి భయంకరంగా హింసించబడ్డాడు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీతో, 2 చోట్ల ఎందుకు ఈ సందర్భం రాయబడింది అంటే, ఒకటి, ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చిన్న పాఠం ఏంటంటే, హింసించబడక ముందు ఏబు గారికి ఏ పేర్లైతే దేవుడు పెట్టారో, లేకపోతే ఏ ఉద్దేశం అయితే దేవుడు కలిగి ఉన్నారో, శోధించబడిన తర్వాత కూడా ఏబు గారిని అదే విధంగా పిలవటం మనం చూస్తున్నాం 2వ అధ్యాయంలో. అంటే ఈ 6 నుండి 22వ వచనం దాకా ఈ మధ్యలో ఎన్నో సందర్భాలు జరిగి ఎంతో కోల్పోయి ఎంతో నష్టపోయినా కూడా ఏబుకు, లేకపోతే ఏబు కలిగి ఉన్నటువంటి ఆ పేర్లు, ఆ గుణాలు, ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఏది కూడా చెక్కు చెదరలా. ఏది కూడా కనీసం చెక్కు చెదరలా. కనీసం ఒక పేరు కూడా, 4 పేర్లు అనుకున్నాం కదా, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇట్లా 4 ఉన్నాయి కదా. ఈ 4 ఏమండి ఏది కూడా యథార్థవంతుడు అనే పేరు కానీ, న్యాయవంతుడు అనే పేరు కానీ, లేకపోతే
చెడుతనాన్ని విసర్జించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడనే పేర్లు కానీ, ఈ 4 పేర్లలో ఒక్క పేరు కూడా మిస్ కాకుండా మళ్ళీ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే శోధనలో కూడా తన వ్యక్తిత్వం, తన యథార్థత, తన న్యాయం కలిగినటువంటి తత్వం, లేకపోతే తనకున్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి గుణం, భయభక్తులు కలిగి ఉండే గుణం, లేకపోతే చెడుతనాన్ని విసర్జించేటువంటి పద్ధతి ఎంత మాత్రము కూడా యోబు పోగొట్టుకోవాలి. అంటే అంత శ్రమ కలిగినా కూడా దేవుణ్ణి దూషించలేదు, అంత శ్రమ కలిగినా కూడా యథార్థతను వదిలిపెట్టలేదు, అంత శ్రమ కలిగినా కూడా చెడుతనంలో పడిపోవాలి. ఈరోజు చాలామంది ఎలా ఉంటారు తెలుసా? ఇంత నేను బాగున్నప్పటికీ, ఇంత నేను యథార్థంగా ఉన్నప్పటికీ నాకు ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు నేను ఎందుకు యథార్థంగా ఉండాలి? నేను ఎందుకు ముక్కుసూటిగా ఎందుకు నేను ఇంత పరిశుద్ధంగా ఉండాలి? అంతెందుకంటే భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే లేదా భార్యో భర్తో ఎవరో పొరపాటు చేస్తే, ఒక ఇంట్లో విశ్వాసరాలైన భార్య ఉందనుకోండి, విశ్వాసి కాకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించే భర్త ఉన్నాడు అనుకోండి, ఈ భార్య ఏమంటుందంటే, నేను ఎందుకు విశ్వాసంగా ఉండాలి? వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు కదా నా భర్త, అతను ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు నేను యథార్థంగా ఎందుకు ఉండాలి? చెడుతనాన్ని విసర్జించి నేను ఎందుకు ఉండాలి? నేను కూడా చేస్తాను, వాడు నాకు చేసినప్పుడు నేను చేయకూడదు ఏంది అనేటట్టుగా ఆలోచించే వ్యక్తులు తయారయ్యారు. అంటే కొన్నిసార్లు శ్రమలు కలిగినప్పుడు, కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు పవిత్రతను కోల్పోతుంటాం. కుటుంబాల్లో సమస్య అయినా కూడా చాలామంది చర్చి మానేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు సహవాసాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, కొంచెం బరువైన బాధలు వస్తే దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు బాగున్నప్పుడు ఎవరైనా భక్తి చేస్తారు, కానీ శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ భక్తిని కాపాడుకోవటం అనేది చాలా వరకు తక్కువ మంది చేసే పని, అరుదైన వ్యక్తులు చేసే పని. నేను ఈరోజు మీతో ఏం చెప్తున్నాను, మనం యోబుని చూసి పాఠం నేర్చుకోవాలి. యోబుకి అన్ని శ్రమలు వచ్చినా కూడా యథార్థత పోగొట్టుకోవాలి. నేను ఇంత యథార్థంగా ఉంటే నాకు శ్రమలు వచ్చి నేను ఎందుకు ఇంక యథార్థంగా ఉండాలి? నేను ఇంత భయభక్తులు కలిగి, దేవుడి ఇంత భయభక్తులు కలిగి ఉంటే నేను శ్రమల పాల్పడ్డాను కదా, నేను ఎందుకు ఇంకా భయభక్తులు కలిగి ఉండాలి దేవుడి దగ్గర అని చెప్పి దేవుడిని దూషించి, కానీ నేను ఇంత న్యాయంగా ఉంటే, నాకు అన్యాయం జరిగింది, నేను ఎందుకు న్యాయంగా ఉండాలని కానీ అన్యాయానికి, అక్రమానికి కానీ అతను పాలు పంపులు పొందలేదు, న్యాయంగానే ఉన్నాడు. ఇది విచిత్రం. ఇక్కడ శ్రమలు కలగకముందు ఏ 4 పేర్లు ఉన్నాయో, శ్రమలు కలిగిన తర్వాత కూడా ఇంచుమించుగా అదే 4 పేర్లు ఉన్నాయి. తర్వాత కూడా శ్రమలు కలిగినాయి, కానీ ఇంచుమించుగా 75% శ్రమలు ఇక్కడ అనుభవించేశాడు యోబు. 100లో 75% శ్రమలు ఇక్కడ అనుభవించేశాడు యోబు. 75% శ్రమలు అనుభవించినప్పటికీ కూడా యోబు దగ్గర కనీసం దేవుని దూషించేటట్టు, దేవుడి దగ్గర అన్యాయం చేసేటువంటి ఆలోచన, లేకపోతే చెడుతనం. మొన్న ఒక సహోదరుడు నాతో కలిసి ఎంతో బాగా భక్తి చేశాడు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచర్య చేసి, ఎంతో భక్తిగా నడిచిన వ్యక్తి ఒకసారి నాకు వైన్ షాపు కూడా కనపడ్డాడు. ఫుల్గా తాగేస్తున్నాడు. ఏంటి ఇది అన్నా నేను, ఏంటి ఇలా చేసావంటే, అతను ఏం చెబుతాడు తెలుసా, నేను భక్తిగా ఉంటే దేవుని మందిరానికి వెళ్తుంటే నా ఇంట్లో చులకనైపోయా. నేను చక్కగా అన్నీ మానేసి జాగ్రత్తగా బతుకుతుంటే నన్ను ఎవరు లెక్క చేయలేదు. నేను న్యాయంగా ఉన్నప్పుడు నాకు అన్యాయం చేశారు, నేను భక్తిగా ఉన్నప్పుడు నాకు అన్యాయం చేశారు, కాబట్టి నేను ఏంటో చూపిస్తా అని ఏంటేంటో మాట్లాడేశాడు. నేనేం చెబుతున్నానంటే, శ్రమలో కలిగినప్పుడు కూడా భక్తిని కాపాడుకుంటామే అతి గొప్పతనం. కానీ ఈరోజు శ్రమ కలిగితే భక్తిని పోగొట్టుకునే వ్యక్తులు చాలామంది తయారయ్యారు. నేను ఈరోజు ఏం చెబుతున్నాను మీ అందరితో, యోబు 6వ వచనంలో ఎలా ఉన్నాడో 2వ అధ్యాయంలో కూడా అలానే ఉన్నాడు. శ్రమల ముందు ఎలా ఉన్నాడో శ్రమల తర్వాత కూడా అలానే ఉన్నాడు. ఆ 4 పేరుల్లో ఒక పేరు కూడా సాతానుగాడు తీసేయలేకపోయాడు. అంత చేసి కూడా సాతానుగాడు ఒక్క పేరు నువ్వు చేసిన దానికి
పిల్లలను చంపి ఆస్తులను పోగొట్టిన దానికి ఇదిగో యథార్థపరుడు అనే పేరు కొట్టేస్తున్నా అందులో దేవుడు కొట్టేలా. యథార్థత పేరు అలాగే నిల్చుంది. యథార్థత పేరు అలాగే నిల్చుంది. న్యాయవంతుడని పేరు అలాగే నిల్చుంది. న్యాయం తప్పిపోలేదు, యథార్థత తప్పిపోలేదు, చెడుతనంలో పడిపోలేదు. గమనించండి నా దేవుని బిడ్డలారా, 4 పేర్లు కాపాడుకున్నాడు. ఈరోజు నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ ముందుకు శ్రమలు వచ్చినప్పుడు, నీ ముందుకు శోధనలు వచ్చినప్పుడు, నీ ముందుకు పాపం వచ్చినప్పుడు, నిన్ను ఆకర్షించే అలవాట్లు నీ ముందుకు వచ్చినప్పుడు, దేవుడు నీకు మొదట ఏ టైటిల్ ఇచ్చాడో అదే టైటిల్ నీకు ఉంటుందా? అదే పేరు నీకు ఉంటుందా? చెడగొట్టుకుంటున్నావు? ఒకసారి చూసుకో. నా దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీ మీద కలిగి ఉన్న దృష్టి ఎప్పటికీ మారనివ్వద్దు. ఏబు చక్కగా కాపాడుకున్నాడు, వైభవంగా బ్రతికాడు. కాబట్టి ఈ రాత్రి మీతో నేను చెప్పేది ఏంటంటే, దేవుడిని మీద పెట్టుకున్నటువంటి ఆ పేరును, ఆ ప్రఖ్యాతిని, ఆ గుణగణాలు ఎల్లప్పుడూ కాపాడుకోండి. శోధనకు ముందు కానీ శోధన తర్వాత కానీ జాగ్రత్త చేసుకుంటాను. ప్రభు పేరిట మనం జరుగుతాయి.